హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కనకదుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ మనసులో థర్డ్ పార్టీ వైపు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ వైపు ఎంత పాజిటివ్గా ఉన్నారు అనే దాన్ని చేయబోతున్నాను. నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీ పార్ట్నర్స్ పేర్స్ నేమ్స్ అవి తెలుసుకోండి. ఒకవేళ థర్డ్ పార్టీ నేమ్ కూడా తెలిసి ఉంటే థర్డ్ పార్టీ నేమ్ కూడా తలుచుకోండి 3 times. ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ థర్డ్ పార్టీ వైపు ఎంతవరకు పాజిటివ్గా ఉన్నారు, థర్డ్ పార్టీ మీద ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించమ్మా దుర్గమ్మ తల్లి. వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ వైపు థర్డ్ పార్టీ వైపు వాళ్ళ ఫీలింగ్స్ ఎంతవరకు పాజిటివ్గా ఉన్నారు క్లియర్గా క్లారిటీగా చూపించు. వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ థర్డ్ పార్టీ వైపు ఎంతవరకు పాజిటివ్గా ఉన్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, థర్డ్ పార్టీ వైపు ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించమ్మా. ఓకే, క్లారిఫికేషన్ చూపించింది. వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ థర్డ్ పార్టీ వైపు ఎంత పాజిటివ్గా ఉన్నారు క్లియర్గా క్లారిటీగా చూపించండి. థర్డ్ పార్టీ వైపు ఫీలింగ్స్, ఇంటెన్షన్స్, థర్డ్ పార్టీ వైపు ఫీలింగ్స్ ఎంతవరకు పాజిటివ్గా ఉన్నారు క్లియర్గా క్లారిటీగా చూపించండి. ఇక్కడైతే కన్ఫ్యూజన్లో ఉన్నారు అన్నట్టుగా కనిపిస్తుంది. చూద్దాం ఇంకా. ఓకే, ఇక్కడ పెడతాను కార్డ్స్. థర్డ్ పార్టీ అంటే ఫ్యామిలీ అయినా అయ్యుండొచ్చండి. మదర్ అండ్ ఫాదర్, బ్రదర్ అండ్ సిస్టర్స్ అలా కూడా తీసుకోండి, మీకు ఎలా రెజినేట్ అయితే అలా. థర్డ్ పార్టీ లేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఫ్యామిలీ వైజ్గా తీసుకోండి. మ్యారేజ్, అన్మ్యారేజ్, సపరేట్గా మ్యారీడ్, ఒకళ్ళు మ్యారీడ్ ఒకళ్ళు అన్మ్యారీడ్, లేకపోతే హస్బెండ్ వైఫ్ ఒకే ఇంట్లో ఉంటూ మాటలు లేని వాళ్ళు అలా కూడా తీసుకోండి.
ఓకే. ఇక్కడ ఏంటంటే థర్డ్ పార్టీ బాగా ఒక మొండి పర్సన్ లాగా కనిపిస్తుంది. మొండిగా ఉండటం వలన గతంలో ఏంటంటే మీ వైపు ఉన్నప్పుడు ఏంటంటే సిచ్యువేషన్ ఒకలాగుంది. థర్డ్ పార్టీ వైపు వచ్చిన తర్వాత థర్డ్ పార్టీ వైపు మీకన్నా బెటర్గా ఉందని థర్డ్ పార్టీ వైపు ఎప్పుడైతే రావటం జరిగిందో వాళ్ళు కొన్ని రోజులు బెటర్గా ఉన్నారు వీళ్ళతోటి. నువ్వు లేకపోతే నేను ఉండలేను అని, లేకపోతే నీతో ఉంటే లైఫ్ బాగుంటుంది అని అలా వాళ్ళు ఏంటంటే పోర్ట్రేట్ చేశారనమాట. మీతో ఉన్నప్పుడైనా సరే ఈ థర్డ్ పార్టీ వైపు రిలేషన్షిప్లోకి వెళ్ళినప్పుడైనా సరే వాళ్ళు పోర్ట్రేట్ చేశారు అలాగా. వీళ్ళు ఏంటంటే సడన్గా మారిపోయారు. మ్యారేజ్ అయిన తర్వాత కొంతమందికి ఏంటంటే మ్యారేజ్ కనిపిస్తుంది. మ్యారేజ్ అయిన తర్వాత ఏంటంటే వీళ్ళు వాళ్ళ నిజ స్వరూపాలు అనేవి బయట పెట్టారనమాట. అప్పటి నుంచి వీళ్ళు ఏంటంటే మీ వైపు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ దగ్గర ఉన్నప్పుడు సిచ్యువేషన్ వేరేగా ఉంది. వీళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏదైతే పోర్ట్రేట్ చేస్తున్నారో అది వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. నేను అలాంటి పర్సన్ని వదిలేసి నేను ఒక ఒక ఏమీ తెలియని ఒక పర్సన్ని కానివ్వండి, లేకపోతే ఒక మొండి పర్సన్ని కానివ్వండి చూస్ చేసుకొని వీళ్ళ వైపు వచ్చేసానా, నేను ఎంత పెద్ద తప్పు చేశాను అనే భావన కూడా వీళ్ళలో కనిపిస్తుంది నాకు. అందుకని వీళ్ళు ఏంటంటే నైట్ టైం నిద్ర పట్టట్లేదు వీళ్ళకి. మీరున్నప్పుడు లైఫ్ అనేది చాలా స్మూత్గా వెళ్ళిపోయింది లైఫ్ మీరున్నప్పుడు. ఇప్పుడు ఏంటంటే ఎక్కడ వర్క్ ప్లేస్లో కానివ్వండి, ఇంకేదైనా పనిలో ఉన్నప్పుడు కానివ్వండి, పని ఏదైనా సరే కానివ్వండి, ఆ పనిలో సాటిస్ఫైడ్ అనేది లేదు. అది ఆగిపోతుంది. ఆ పని అనేది ఆగిపోతుంది అన్నమాట. థర్డ్ పర్సన్ వైపు వెళ్ళిన తర్వాత అది ఆగిపోవటం కానివ్వండి, ముందుకు వెళ్ళకపోవటం కానివ్వండి, మనీ విషయంలో కానివ్వండి, ఇంకేదైనా సరే విషయంలో కానివ్వండి, వాళ్ళకి ఆగిపోయినట్టు లైఫ్ ఆగిపోయినట్టుగా కనిపిస్తుంది వాళ్ళకి. మీతో ఉన్నప్పుడు స్మూత్గా వెళ్ళిపోయింది. మీకేమన్నా చెప్పుకున్నా చేసినా సరే, బాధలు ఏమన్నా చెప్పుకున్నా సరే మీరు ఓకే, అంతా మళ్ళీ నార్మల్ అయిపోతుంది, అంత పాజిటివ్గా అయిపోతుంది, అంత పాజిటివ్గా ఉంటుంది, నువ్వు కంగారు పడాల్సిన పని లేదు అని మీరు ఏదైతే ధైర్యం చెప్పారో అది వీళ్ళు గుర్తు చేసుకుంటున్నారన్నమాట. మీరు చెప్పిన విషయాలు కానివ్వండి, మీరు ఏదైతే వాళ్ళకి వ్యక్తం చేశారో మంచి కానివ్వండి, చెడు కానివ్వండి, ఇక్కడ మీరు కూడా కనిపిస్తున్నారు నాకు. అందుకని మీ వైజ్గా కూడా చెప్తున్నాను. థర్డ్ పార్టీ కన్నా కూడా మీ వైజ్గానే ఎక్కువగా కనిపిస్తుంది. మీ వైపు పాజిటివ్గా కనిపిస్తున్నారు. థర్డ్ పార్టీ వైపు చాలా తక్కువగా వచ్చింది కార్డ్స్. అందుకని మీ వైపుగా రావాలి అనే ప్రయత్నం మీ వైపు ఉన్నప్పుడు పాజిటివ్గా ఉంది. మీలాంటి పర్సన్ ఇంకొకళ్ళు దొరకరు నాకు లైఫ్లో. థర్డ్ పర్సన్ అలా లేరు, మీ అంత పాజిటివ్గా థర్డ్ పర్సన్ లేరు అనే విధంగా వీళ్ళకి కనిపిస్తుంది. వీళ్ళు ఏంటంటే మొండిగా ఉండటం, థర్డ్ పర్సన్ అనేది మొండిగా ఉండటం, నేను చెప్పిందే చేయాలి, నేనేం చెప్తే అది వినాలి, లేకపోతే నువ్వు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే లైఫ్లో, నువ్వు వెళ్ళిపోయినా పర్వాలేదు, నువ్వు చచ్చినా బతికినా నాకు అనవసరం అన్న ఫీలింగ్ వాళ్ళు పోర్ట్రేట్ చేస్తున్నారనమాట. ఈ విషయానికి వాళ్ళకి బాధ కలిగి నైట్లో నిద్ర పట్టకపోవటం, ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేసేద్దామా, వాకవే చేసేద్దామా అనే ఆలోచనలో ఉన్నారు. వీళ్ళు ఏంటంటే నువ్వు వెళ్ళిపోయినా పర్వాలేదు అని అంటే వాళ్ళు వాకవే చేసే మూడ్లో ఉన్నారు అనే విషయం కూడా వీళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే థర్డ్ పర్సన్ కూడా వాకవే చేసే, ఈ రిలేషన్షిప్ నాకు అవసరం లేదు అన్నట్టుగా వాకవే చేసే విధంగా వీళ్ళు కనిపిస్తున్నారు. థర్డ్ పార్టీ కూడా నువ్వు అవసరం లేదు అంటే వాకవే చేసే విషయమే కదా, అలా కనిపిస్తున్నారు వీళ్ళకి. వీళ్ళు లైఫ్ లాంగ్ నాతో ఉండే పర్సన్ కాదు,
కేవలం నన్ను యూజ్ చేసుకోవటానికి నా లైఫ్లోకి వచ్చి మంచిగా ఉండి నన్ను మ్యారేజ్ చేసుకోనివ్వండి, ఏదైనా సరే నన్ను యూజ్ చేసుకోవడానికి వీళ్ళు వచ్చారు. డబ్బు పరంగా కానివ్వండి, ఏదైనా సరే నన్ను యూజ్ చేసుకోవడానికి వీళ్ళు నా లైఫ్లోకి వచ్చారు. నేను నన్ను ప్రేమించే వ్యక్తిని నేను మోసం చేసి నేను వచ్చేసాను. ఇక్కడ నాకు అదే సిచ్యువేషన్, నాకు మోసం కనిపిస్తుంది. ఇక్కడ థర్డ్ పార్టీ వైపు నాకు మోసం కనిపిస్తుంది. ఏం చేయాలి అర్థం కావట్లేదు. నైట్ నిద్ర పట్టకపోవటం, మీ వైపుగా రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ థర్డ్ పర్సన్ ఉన్నారు కదా లైఫ్లో, ఏం చేయాలి? వాళ్ళని వదులుకోలేను, మీ వైపుకు రాలేను. ఎందుకంటే థర్డ్ పర్సన్ వైపు మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు, ఫ్యామిలీ అయ్యి ఉంటే వాళ్ళని వదులుకొని మీ వైపుకు రాలేను. ఏం చేయాలి నేను? పోనీ ఒక ఛాన్స్ తీసుకుందామా? మీరు పదే పదే గుర్తుకు రావడం, ఎక్కడికైనా వెళ్ళినా చేసినా, ఏ వర్క్లో ఉన్నా సరే, ఏం పని చేసుకుంటున్నా సరే, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే మీరు గుర్తుకు రావడం మూలాన వీళ్ళు ఒక ఛాన్స్ తీసుకుందామా అని వీళ్ళకి అనిపిస్తుంది అన్నమాట. కానీ తను స్టాప్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఫ్యామిలీ ఉంది కదా, ఏం చేయాలి అనే విషయాన్ని తను స్టాప్ చేసుకుంటున్నారు. మీ బాండ్ ఏంటంటే ఒక సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు. థర్డ్ పార్టీ వైపు కూడా గతంలో సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ అనేది ఫీల్ అయ్యారు. ఇప్పటికీ కూడా కొంచెం కొంచెం అలా ఉంది. ఎందుకంటే మిమ్మల్ని కాదని వాళ్ళ వైపు వీళ్ళు ఏంటంటే ఒక చాలా మంచిగా, మీకన్నా బెటర్గా వీళ్ళకి మాటలు చెప్పారు. వీళ్ళు ఆ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వీళ్ళు ఏంటంటే సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు. ఇప్పటికీ కొంచెం అది కూడా కనిపిస్తుంది. ఇప్పటికి కూడా కొంచెం ఉంది సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ అనేది వాళ్ళ వైపు కనిపిస్తుంది. ఎందుకంటే మ్యారేజ్ కదా, తప్పదు, ఉండాలి వీళ్ళ లైఫ్లో. ఏం చేయను నేను? అర్థం కావట్లేదు. మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంది. పదే పదే మీరు గుర్తుకు రావటం, పనిలో బిజీగా ఉన్నా సరే మీరు గుర్తుకు రావటం, ఎక్కడికి వెళ్ళినా సరే మీరు గుర్తుకు రావటం, ఏం చేయాలి అర్థం కాకపోవటం. నాకు మీతో ఒక సంతోషకరమైన మళ్ళీ లైఫ్ కావాలి. ఈ పర్సన్ నేను మ్యారేజ్ చేసుకున్నాను, ఏం చేయాలి అర్థం కావట్లేదు. మీ వైపుగా ఒక ఛాన్స్ తీసుకుందామా? సరే పోనీ వీళ్ళ వైపుగా నిలబడిపోదామా అంటే వీళ్ళు నన్ను మోసం చేస్తున్నారు. అర్థం కావట్లేదు, ఏం చేయాలి? నేను మిమ్మల్ని మోసం చేశాను, వీళ్ళు నన్ను మోసం చేశారు అనే విధంగా వీళ్ళు ఫీల్ అవుతున్నారు. కన్ఫ్యూజన్ అయిపోతున్నారు. మైండ్ అంతా డిస్టర్బ్గా, అలజడిగా ఉంది. ఒకవైపు మీరు చూస్తే మీ లైఫ్లో మీరు హ్యాపీగా, సంతోషంగా కనిపిస్తున్నారు. వీళ్ళకి మీరు పోర్ట్రే చేస్తున్నారు అలాగా. అందుకని వీళ్ళు ఆలోచిస్తున్నారు, ఒక ఛాన్స్ తీసుకుందామా వద్దా. మీరు చూస్తే వాకవే మోడ్లో ఉన్నారు. ఏం చేయాలి? రిలేషన్షిప్ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నేనే ఎందుకు ఇలాంటి ఈ పర్సన్ వైపుగా వచ్చాను? అలాంటి మంచి పర్సన్ని వదిలేసి ఇలాంటి ఒక చెడ్డ అని అనొచ్చు, ఇంకో వైజ్గా తీసుకోవచ్చు, ఇలాంటి పర్సన్ వైపుకు నేను వచ్చాను. నేను తప్పు చేశాను, కానీ నేను ఏం చేయలేకపోతున్నాను ఈ రిలేషన్షిప్లో. ఐఎమ్ హెల్ప్లెస్. నేను ఏం చేయలేకపోతున్నాను. మనీ వైజ్గా కానివ్వండి, ఏ వైజ్గా అయినా సరే థర్డ్ పర్సన్ వైపుకి మీకన్నా బెటర్గా ఉన్నారని వెళ్ళిపోయాను. వాళ్ళ వైపు సరే బ్లైండ్గా ఒక స్టెప్ తీసుకుని వాళ్ళ వైపు ఉందామా అని ఆలోచన వస్తే, కానీ అలా ఉండలేకపోతున్నాను. మీరు గుర్తొస్తున్నారే. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్ థర్డ్ పర్సన్ వైపు ప్రేమ చూపిస్తుంటే వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారు, పట్టించుకోవట్లేదు. ఏంటి నువ్వు చూపించేది ప్రేమ, ఏముంది అక్కడ అన్నట్టుగా ఆ థర్డ్ పర్సన్ అనేవాళ్ళు ఫీల్ అవుతున్నారు అన్నమాట. పట్టించుకోరు. ప్రేమ చూపించినా సరే, కేర్ చూపించినా సరే పట్టించుకోరు, మొండిగా ఉంటారు, ఇగ్నోర్ చేస్తూ ఉంటారన్నమాట. అది వీళ్ళకి నచ్చట్లేదు. చాలా బాధ, చాలా పెయిన్ వస్తుందన్నమాట. నేను ఎంత ప్రేమించినా సరే ఈ పర్సన్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? గతంలో నా పర్సన్ నన్ను ప్రేమించినప్పుడు నేను ఇగ్నోర్ చేసేసాను, నేను పట్టించుకోలేదు.
ఎండ్ చేసేసాను రిలేషన్షిప్ అనేది, పూర్తిగా ఎండ్ చేసేసాను. అది నా చేతిలో లేదు ఆ రిలేషన్షిప్. కానీ ఇప్పుడు సరే నేను థర్డ్ పర్సన్ వైపు వచ్చాను, ఈ పర్సన్కి నేను ప్రేమను పంచుతుంటే ఈ పర్సన్ ఎందుకని పట్టించుకోవట్లేదు? మీ బాధ అనేది ఇప్పుడు వీళ్ళకి ఈ క్షణం అనేది తెలుస్తుంది అనమాట. అర్థమవుతుందా అండి? ఇప్పుడు ఈ క్షణం తెలుస్తుంది అనమాట మీ వైజ్గా. మీరెంత బాధపడ్డారో, ఓహో బహుశా నేను ఈ పర్సన్ని మీరు ప్రేమ చూపించినప్పుడు నేను ఇగ్నోర్ చేశాను, మీరు కూడా నేను పడిన బాధ, నేను పడిన పెయిన్ మీరు కూడా అనుభవించి ఉంటారు. నేను ఇంత బాధను అనుభవిస్తున్నాను కాబట్టి వాళ్ళు కూడా ఇంతే బాధను అనుభవించుంటారు నేను ఇగ్నోర్ చేసినప్పుడు అని వీళ్ళు రిగ్రెట్ ఫీల్ అవ్వటం, మోసం చేశాను అని బాధపడటం, నేను ఈ పర్సన్ వైపు వచ్చిన తర్వాత ఈ పర్సన్ నన్ను మోసం చేయటం, ఇవన్నీ తలుచుకొని నైట్ నిద్ర పట్టకపోవటం, ఇలాంటివి కనిపిస్తున్నాయి అన్నమాట. వీళ్ళకి ఏంటంటే ప్రపంచంలో మీరు చూసుకున్నంత మంచిగా ఏ పర్సన్, ఎలాంటి ఈ ఫ్యామిలీ అయినా సరే, ఒకవేళ ప్రపంచంలో ఎవరైనా ఫ్రెండ్స్ అయినా కానివ్వండి, బ్రదర్స్ కానివ్వండి, సిస్టర్స్ కానివ్వండి, ఫ్యామిలీ వైజ్గా కానివ్వండి, థర్డ్ పర్సన్ వైపుగా కానివ్వండి, ఎవరు చూసుకునే విధంగా వీళ్ళకి కనిపించట్లేదు. ఎట్ ప్రజెంట్ వీళ్ళకి అలా కనిపించట్లేదు. అందుకని వీళ్ళు చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. మీ వైపుగా రావాలి అని అనిపిస్తుంది. మీ బాధ వీళ్ళకి ఇప్పుడు అర్థం అవుతుంది. కొంచెం కొంచెం కాదు, 100%లో 60-70% వరకు మీరు అనుభవించిన పెయిన్ ఎట్ ప్రజెంట్ వీళ్ళు అనుభవిస్తున్నారు. థర్డ్ పార్టీ వైపు మాత్రం 100లో 40-50% మాత్రమే వీళ్ళ వైపు పాజిటివ్గా ఉన్నారు. మీ వైపు ఎక్కువగా పాజిటివ్ కనిపిస్తుంది నాకు ఇక్కడ. 80%-70% మీ వైపుగా పాజిటివ్నెస్ మీ వైపుగా ఎక్కువగా కనిపిస్తుంది. మీరు కూడా ఏంటంటే ఈ పర్సన్ని ఇగ్నోర్ చేస్తున్నారు. మీరు కూడా పట్టించుకోవట్లేదు. మీరు వాకవే మూడ్లో ఉన్నారు. ఆ పర్సన్ చూస్తే నాకు అవసరం లేదు నువ్వు అన్నట్టుగా ఆ పర్సన్ చేస్తున్నారు. ఏం చెయ్యాలి? మైండ్ అంతా అలజడి, డిస్టర్బెన్సెస్, ప్రాబ్లమ్స్, మనీ ప్రాబ్లమ్స్ ఉంటే మనీ వైజ్గా ప్రాబ్లమ్స్ అన్నీ ఒక్కసారి మీద పడిపోయినట్టుగా, ఏ పని మొదలుపెట్టినా ఆ పని ఆగిపోవటం, మీరున్నప్పుడు ఆ పని సాగిపోయేది స్మూత్గా, కానీ వీళ్ళ వైపు వచ్చిన తర్వాత ఆ పని అనేది ఆగిపోవటం, ఏ పనిలో చెయ్యి పెట్టినా, ఏ పనిలో కాలు పెట్టినా ఆ పని ఆగిపోవటం. వీళ్ళు ఇదంతా గమనిస్తున్నారు. మీరున్నప్పుడు పాజిటివ్నెస్ వేరు, వీళ్ళు వచ్చిన తర్వాత పాజిటివ్నెస్ వేరుగా ఉంది అనే ఫీలింగ్ వీళ్ళకి కనిపిస్తుంది అన్నమాట. వీళ్ళకి అలాంటి ఫీలింగ్ ఒకటి వీళ్ళకి తెలుస్తుంది. వీళ్ళు ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. అది ఒక్కసారి అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి, కొంచెం కొంచెంగా వస్తున్నాయి. చాలా వరకు మార్పు వచ్చింది మీ పర్సన్లో కూడా, చాలా వరకు మార్పు కూడా వచ్చింది. కొంతమందికి ఏంటంటే ఇంకా నా వల్ల కాదు అని కొంతమందికి కాల్స్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి ఏంటంటే కాల్స్ కానీ మెసేజ్ చేద్దామా అన్నట్టు ఫీల్ అయ్యి ఒక కాల్ చేసి ఓకే ఏం లేదు ఊరికే చేయి తగిలి వచ్చింది, లేదు ఓకే ఏదో మాట్లాడాలనిపించి చేశాను మీరు గుర్తొచ్చి అని మాట్లాడి ఒక 10 minutes లేక ఒక అరగంట అలా మాట్లాడి ఫోన్ పెట్టేయడం, మళ్ళీ కనిపించరు. మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంటుంది. మీ వైపుకి రావాలంటే భయం వేస్తుంది. థర్డ్ పర్సన్ ఉన్నారు, వాళ్ళకి తెలిసిందంటే వాళ్ళు ఒక కోపిష్టి. ఈ విషయం థర్డ్ పర్సన్ మ్యారేజ్ చేసుకుని ఉంటే థర్డ్ పర్సన్కి తెలిస్తే సిచ్యువేషన్ వేరేలా వస్తుంది, వేరేలా ఉంటుంది. ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఇక్కడ 2 కేటగిరీస్ కనపడ్డారు, చెప్పాను కదండి. అలా కనిపిస్తుంది. ఆన్ ఆఫ్ చేస్తారు. కొంతమంది ఏంటంటే ఫోన్ దాకా వెళ్ళి అసలు సైలెంట్గా ఉంటారు, అసలు ఏమి చెప్పరు, ఏమి మాట్లాడరు, అసలు ఫోనే చేయరు, అసలు సైలెంట్గా ఉంటారు. వాళ్ళకి ఎంత ఫీలింగ్స్ ఉన్నా, ఎంత ఎమోషన్స్ ఉన్నా మీ వైపుకి రావాలని అనిపించినా
వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. కొంతమందికి అంటే పాజిటివ్‌గా జరుగుతుంది. కొంతమందికి ఫాస్ట్‌గా జరుగుతుంది. కొంతమందికి స్లోగా జరుగుతుంది. ఇంకొంతమందికి ఏంటంటే నడకలో ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇది నో కాంటాక్ట్, లెస్ కాంటాక్ట్ ఎవరైనా చూడొచ్చండి. ఎవరికైనా వర్తిస్తుంది. నో కాంటాక్ట్ అంటే అసలు కాల్స్ కానీ మెసేజ్ కానీ లేని వాళ్ళు, లెస్ కాంటాక్ట్ అంటే అస్సలు చూడటానికి కూడా అవకాశం లేని వాళ్ళకి అది 2 ఇయర్స్ అవనివ్వండి, 2 మంత్స్ అయినా అవనివ్వండి, ఒక 4 ఇయర్స్ 4 మంత్స్ అలా అయినా అయ్యుండొచ్చు. మిమ్మల్ని మీ రిలేషన్షిప్ ఎండ్ చేసేసి థర్డ్ పార్టీ వైపు వెళ్ళటం అలాంటివి కనిపిస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే దగ్గరగా ఉన్న వాళ్ళకి అయితే కొంచెం రిలాక్స్గా ఉంటుంది. తక్కువలో తక్కువ వాళ్ళకి ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతున్న విషయం మీకు కనిపిస్తుంది. మీకు ఒక క్లారిటీ అనేది చూస్తారు మీరు. ఈ పర్సన్ మారుతున్నారు అని దగ్గరగా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అది నో కాంటాక్ట్, లెస్ కాంటాక్ట్ వాళ్ళకి అసలు కనిపించదు, తెలియదు. వైబ్స్ మాత్రమే వస్తాయి. పాజిటివ్గా ఉన్నట్టుగా వైబ్స్ మాత్రమే వస్తాయి. మీకు నిద్ర పట్టకపోవటం, వాళ్ళు ఏమైనా తలుచుకున్నప్పుడు మీకు సడన్గా మీరు ఏమైనా వర్క్లో ఉన్నప్పుడు మీకు గుర్తుకు రావటం, అలాంటి విషయాలు కనిపిస్తున్నాయి అన్నమాట. అలాంటి విషయాలు కనిపిస్తున్నాయి. అదండి, ఇలా ఉంది. మీకు ఎంతవరకు రెజినేట్ అయ్యిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్స్ కోసం వీడియో టైటిల్ కింద నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి. పర్సనల్ రీడింగ్స్ అనేవి మనీ పే చేయాల్సి ఉంటుందండి, ఫ్రీ కాదు. ఇక్కడ కనిపిస్తుందా? పర్సనల్ రీడింగ్స్కి మనీ ఎంత పే చేయాలో కూడా పెట్టాను. అండ్ థర్డ్ పార్టీ వైజ్గా తెలుసుకోవాలంటే మాత్రం ఎక్కువ మనీ చెల్లించాల్సి ఉంటుందండి. మీ వైజ్గా అయితే 500. థర్డ్ పార్టీ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఎక్కువ మనీ చెల్లించాల్సి ఉంటుంది. వాళ్ళ వైజ్గా చూడాలి కాబట్టి అందుకని చెప్తున్నాను. అలా కనిపిస్తుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఖచ్చితంగా మీ ఫీలింగ్స్, మీ ఎనర్జీస్ అనేవి నాకు కనెక్ట్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ అనేది అందరు చూస్తూ ఉంటారు, అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. ఈ పాజిటివ్ కొంతమందికి పర్సనల్ రీడింగ్స్ తీసుకున్న తర్వాత పాజిటివ్ రావచ్చు, లేకపోతే ఇంత పాజిటివ్గా రావచ్చు, రాకపోవచ్చు. అందుకని చెప్తున్నాను అనమాట. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే నేను చాలా వీడియోస్ ఇంకా చేశాను. మీరు లైక్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అవి కూడా చూసి ఎంకరేజ్ చేయండి. వీడియోస్ అనేవి పూర్తిగా చూడండి, పూర్తిగా చూసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.